నమస్తే అండి. రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్‌కి అయితే స్వాగతం అండి. నా పేరు వచ్చేసి రణధీర్ అండి. నా యూట్యూబ్ జర్నీ వచ్చేసి 5 ఇయర్స్ అవుతుంది. 2021 ఐ థింక్ కరోనా లాక్‌డౌన్ టైంలో అయితే స్టార్ట్ చేసి జరిగింది. మొత్తానికైతే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే ఫుల్ మానిటైజేషన్ కాదు, హాఫ్ మానిటైజేషన్ అన్నమాట. నా 5 ఇయర్స్ జర్నీలో వచ్చేసి నేను చేసిన మిస్టేక్స్ ఏంది, లేకపోతే ఇంత టైం ఎందుకు తీసుకున్నాను నేను అనే దాని గురించి అయితే మొత్తం అయితే వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది నా జర్నీ, 5 ఇయర్స్ జర్నీ. తర్వాత నేను యూట్యూబ్లో వచ్చిన స్ట్రగుల్స్, నేను పడ్డ ఇబ్బందులు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇంకా మానిటైజేషన్ కాని వాళ్ళు, లేకపోతే కొత్తగా ఎవరైనా ఛానల్ మానిటైజ్ చేసి పెట్టాలనుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళ గురించి అయితే ఈ వీడియో అయితే మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి అనమాట. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఏంటంటే ఈ రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అనేది, ఈ పేరు అనేది ఎందుకు నేను ఎంచుకున్నా అంటే, నేను చాలా రకాల బిజినెస్లు గతంలో చేశాను అనమాట. చాలా రకాల బిజినెస్లు కానీ అట్లాంటివి చేశాను అనమాట. ఒక సెగ్మెంట్ అని కాకుండా అన్ని సెగ్మెంట్లకు కావాలి అని చెప్పేసి అయితే నేను నా పేరు వచ్చేటట్టు రాణా అని చెప్పేసి, నా పేరు వచ్చేసి రణధీర్ అనమాట. అందులో నేమ్ తీసుకొని గ్లోబల్ అంటే ఏంటంటే అన్ని సెగ్మెంట్లు వస్తాయి, అన్నీ వస్తాయి రేపొద్దున, ఇంకా వేరే వేరే బిజినెస్లకు కానీ దానికి సంబంధించిన దేనికైనా వస్తాయని చెప్పేసి, ఇన్ఫో ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అని అయితే నేమ్ సెలెక్ట్ చేసుకొని పెట్టడం జరిగిందనమాట. పెట్టిన తర్వాత లాక్డౌన్ సంథింగ్ దుబాయ్ నుంచి నేను వచ్చాను అనమాట. కరెక్ట్గా అంతకుముందు దుబాయ్ వెళ్ళాను. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత కరోనా పీరియడ్లో వచ్చేసి నేను ఆలోచించాను అనమాట. అందరూ పెట్టినట్టే నేను కూడా లాక్డౌన్లో ఛానల్ అయితే పెట్టడం జరిగిందనమాట. అయితే ఛానల్ పెట్టాను, కానీ అందరూ రెవెన్యూ కోసం అయితే ఛానల్ పెడతారు, కానీ నేను అంటే నాకు కూడా ప్రతి ఒక్కరికి రెవెన్యూ కోసమే అల్టిమేట్ గోల్ అయితే రెవెన్యూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు నమ్మకపోయినా నేను ఛానల్ ఎందుకు పెట్టినా అంటే, నా మైండ్ సెట్ ఎట్లా అంటే, నేనేమనుకున్నా అంటే, అరే ఈ ఫొటోస్ ఇవన్నీ అయితే ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మనం చనిపోయినా కూడా మన కంటెంట్ అనేది ఉంటుంది. అంటే నేను ముఖ్యంగా పెట్టడానికి 2 రీజన్స్ అనమాట. ముఖ్యంగా ఏంటంటే నాకున్న థాట్స్, నాకున్న అనుభవం, నాకున్న ఇది, నేను చేసిన బిజినెస్లో, తర్వాత నేను చేసిన మంచి చెడు వాటి గురించి డిస్కస్ చేయడం కోసం, వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఉపయోగపడతాయి అని చెప్పి దానికోసం పెట్టిన. సెకండ్ ఏంటంటే, మనం పోయిన తర్వాత కూడా మనం బతుకుంటాము అనేది ఏంటంటే, ఈ దీంట్లో అయితే మనం బతుకుండగలుగుతాము అంటే మీకు ఎట్లా చెప్పలేకపోతున్నమాట. అంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చనిపోయినా కూడా మనం బతుకుండేటట్టుగా అనేది, మనం చెప్పిన ఏదైనా సరే మోటివేషన్ కానీ, లేకపోతే మనం చెప్పిన ఏదైనా బిజినెస్ స్కిల్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే సజీవంగా ఉండడానికి కోసం అయితే ఈ ప్లాట్ఫామ్ దాని గురించి అయితే నేనైతే యూట్యూబ్లోకి రావడం జరిగిందనమాట. సెకండ్ రెవెన్యూ. అది రెవెన్యూ అయితే ఎవరైనా రెవెన్యూ కోసమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన ద్వారా కొంతమంది ఎంతోమంది షేర్ చేసాము. అలాగే లైఫ్ టైం ఇట్లనే మనం ఉన్న లేకపోయినా మన కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని చూస్తూ మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని చూస్తూ కూడా వాళ్ళు అట్లనే ఉంటారు. ఇది ఒక గుర్తుగా ఉంటుందని చెప్పేసి దానికోసం మాత్రం ముఖ్యంగా నేనైతే యూట్యూబ్లోకి అయితే రావడం జరిగిందనమాట. కాకపోతే ఏంటంటే నేను కన్సిస్టెంట్ అయితే మెయింటైన్ చేయలేదు. నేను వేరే జాబులు చేయడం వల్ల, అట్లా చేయడం వల్ల ఏంటంటే నాకు ఖాళీ దొరికిన టైంలో అట్లా నేనైతే ఈ యూట్యూబ్లోకి అయితే వచ్చానమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇన్ని డేస్ ఎందుకు పట్టిందంటే, సబ్స్క్రైబర్లు వచ్చిర్రు, వాచ్ ఓవర్ వచ్చింది, అంత వచ్చింది, కానీ 1 ఇయర్లో నేను కంప్లీట్ చేయలేదన్నమాట. నా కంటెంట్ నచ్చింది, నా వాచ్ ఓవర్స్ వచ్చినాయి, తర్వాత సబ్స్క్రైబర్లు వస్తున్నారు, కానీ ఈ 4000 వాచ్ ఓవర్స్ అనేది నాకు ఎప్పుడు 6,000 వరకు వాచ్ ఓవర్స్ ఉన్నాయి. కాకపోతే అంటే 1 ఇయర్లో రాకుండా నాకు ఏంటంటే ర్యాండమ్గా వచ్చిందనమాట. నాకు మొత్తంలో వచ్చేసి ఒక 3-4 వీడియోలే గట్టిగా లేపినాయి అనమాట. అయితే స్టార్టింగ్ వచ్చేసిందంటే, నాకు ఛానల్స్ ఎట్లా పెట్టాలా, ఎడిటింగ్ ఎట్లా, నాకు ఎవరు నేర్పిలేదండి. ఓన్గానే నేను యూట్యూబ్లో నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేసిన అంటే, నా దగ్గర మొబైల్ ఉన్న మొబైల్తో నేను లాక్డౌన్లో ఇంకా ఎటు వెళ్ళడానికి లేదు కాబట్టి, ఇంకా సరే అని చెప్పేసి అప్పుడు నేను దుబాయ్లో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని వీడియోస్ అక్కడ షూట్ చేశాను అనమాట. అక్కడ బుర్జ్ ఖలీఫా అని అట్లా కొన్ని కొద్దిగా వాటర్ ఫౌంటైన్ అని అవి కొన్ని చేసేసి ర్యాండమ్గా ఏదో రఫ్గా పెట్టేసి, తర్వాత లేకపోతే క్లిప్స్ పెట్టి మ్యూజిక్ ఇచ్చేసి, బ్యాక్ అండ్ మ్యూజిక్ ఇచ్చేసి అట్లా నేను పెట్టిన తర్వాత ఇట్లా కాదు, కొంచెం మంచిగా చేద్దాం, కంటెంట్ చేద్దాం అసలు అని చెప్పి, అంటే ఏది అనేది తెలీదు, పెట్టేసిన తర్వాత వన్ బై వన్ ఇట్లా దీన్ని మార్చుకుంటూ రావాలని చెప్పేసి ఏం చేసిన అంటే, అప్పుడు కొన్ని కేటగిరీలు తీసుకొచ్చిన తర్వాత ఏం పెట్టాలని చెప్పి ఆలోచించిన క్రమంలో ఏంటంటే, అప్పుడు ఒకటి టెంపుల్ ఉందన్నమాట. రాజస్థాన్లో ఒకటి టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్ ఏంటంటే, పెరాలసిస్ వస్తే
అక్కడికి వెళ్తే 7 రోజుల్లో నయమవుతుంది అనమాట. అట్లాంటి టెంపుల్ ఒకటి నేను అప్పుడు 2015లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు టెంపుల్ చూసినప్పుడు నాకు యూట్యూబ్ పెడదాం అవన్నీ ఏం ఆలోచన లేకుండా అనమాట. లాక్డౌన్లో వచ్చింది కాబట్టి అరే ఏం కంటెంట్ పెట్టాలని చెప్పి అన్న టైంలో అరే పలానా ఉంది కానీ కాకపోతే ఏంటంటే అక్కడ తీసిన వీడియో అయితే నాకు లేదు. మళ్ళీ వెళ్దామంటే కూడా నాకు కుదరలేదనమాట. తర్వాత ఇప్పుడు తెలంగాణ ఇట్లా నేను వర్క్ చేసుకున్న అంతకుముందు ఏంటంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఇట్లా రకరకాలుగా నేను వేరే వర్క్లలో వెళ్ళినప్పుడు కొన్ని చూడడం జరిగిందన్నమాట. చూసిన తర్వాత అరే మనము ఇట్లాంటి టెంపుల్ నార్త్లోనే ఉంది, సౌత్లో ఉన్న వాళ్ళకైతే ఎవరికి తెలియదు. దీని గురించి అయితే మనం ఎట్లా తెలపాలని చెప్పేసి ఏం చేసిన అంటే కొన్ని క్లిప్స్ అయితే నేను సేకరించి ఆ క్లిప్స్తో పాటు వాయిస్ ఓవర్ ఇచ్చిన. అది మంచిగా రీచ్ అయ్యిందనమాట. అది క్లిప్స్ కూడా అంత నీట్గా ఉండవు, వాయిస్ ఓవర్ కూడా అంత నీట్గా ఉండదు, కానీ మంచిగా అయితే ఇది వెళ్తూనే ఉందన్నమాట. వెళ్ళిన తర్వాత అరే మంచిగానే ఉంది అని చెప్పేసిన తర్వాత ఏంటంటే కంబ్యాక్ కొన్ని చాలా చేసినా కానీ కంటెంట్ అది ఎక్కలేదు. తర్వాత ఏంటంటే ఇట్లా కాదని చెప్పేసి ఒక మంచి ఏదైనా ఒక కంటెంట్ తీసుకుని చెప్పేసి చూస్తున్న లెక్క ప్రకారంలో ఏంటంటే ఫర్టిలైజర్ డివిజన్లో నేను కొద్దిగా అనుభవం ఉంది నాకు. దాంట్లో ఏంటంటే చాలామందికి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే నేను కూడా ఫర్టిలైజర్ షాప్ పెట్టిన తర్వాత కొన్ని ఎంత తెలిసినా కూడా ఏంటంటే బయట నుంచి చూసింది వేరు, మనం దిగి వర్క్ చేసేది వేరు అనమాట. అట్లా ఫర్టిలైజర్ షాప్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే చాలా స్ట్రగుల్స్ అయినమాట. దాంట్లో ప్రోడక్ట్ ఎట్లా తీసుకోవాలి, తర్వాత ఇది అది ఎట్లా బార్గెన్ చేయాలి, తర్వాత సేల్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకునే లోపలనే మనకు చాలా వచ్చేసి అరే నాకే ఇంత కష్టం వచ్చింది, ఇంకా కొత్త వాళ్ళకి ఇంకా ఈ మాధ్యమం ద్వారా వాళ్ళకి ఏమైనా నేను చేయాలని చెప్పేసి ఏం చేసిన అంటే ఫర్టిలైజర్ గురించి ఏంటంటే ఒక వీడియో చేయడం జరిగిందనమాట. కొత్త ఫర్టిలైజర్ షాప్ ఎట్లా స్టార్ట్ చేయాలి, తీసుకునే వాళ్ళు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పి చూస్తే యూట్యూబ్లో కొట్టి చూస్తే మొత్తం కాపీ పేస్ట్ కంటెంట్ కానీ ఎవరు కూడా ఏం దాంట్లో లేదు. దీంట్లో అసలు ఎవరు కూడా ఒక్కరు కూడా దీంట్లో ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరనమాట. ఇదేంది అని చెప్పేసి అరే దీని గురించి ఏదైనా మనం చేయాలని చెప్పేసి ఒక చిన్నగా ర్యాండమ్గా ఒక వీడియో అయితే చేసిన అనమాట. ఆ వీడియో కూడా మంచిగా వెళ్ళింది కానీ ఏంటంటే వాచ్ ఓవర్ వస్తుంది, కాకపోతే ఏంటంటే 1 ఇయర్లో వస్తలేదు అనమాట. కొంచెం లేట్ అయింది. అట్లా గతంలో నాకు వచ్చిన అవర్స్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. నాకు రావడానికైతే ఎక్కువ టైం పట్టలేదు, సబ్స్క్రైబర్ రావడానికి 1000 కావడానికి పెద్ద టైం పట్టలేదు. కాకపోతే ఏంటంటే వాచ్ ఓవర్ మాత్రం కన్సిస్టెన్సీగా చేయలేకపోతున్నాను కాబట్టి వెళ్తున్నా కానీ కొద్దిగా స్లోగా వెళ్తున్నా అనమాట. సరే మనం పెట్టిన కాన్సెప్ట్ ఏంది, మనకు వచ్చే మన కంటెంట్ ఏంటంటే మనం ఉన్న లేకున్నా కానీ మన కంటెంట్ దీంట్లో ఉండాలి, మనం చెప్పిన 4 అయినా సరే మంచిగా ఉండాలి. నాకు వీలు దొరికినప్పుడల్లా నేను మంచి కంటెంట్ పెట్టి చేయడం అనేది. తర్వాత ఏంటంటే బిజినెస్లకు సంబంధించింది దీని గురించి నాకున్న అవగాహన, నేను చేసిన బిజినెస్లు ఎన్ని రకాలైతే ఉన్నాయి, చాలా 18 రాష్ట్రాలు తిరిగిన తర్వాత నేను చేయాల్సిన జాబ్స్ అట్లాంటి రకరకాలుగా నేను చాలా ప్రాంతాలు తిరగడం జరిగిందనమాట. సింగపూర్ పోయినా, దుబాయ్ వెళ్ళినా, ఇట్లా రకరకాలుగా నేను తిరిగిన తర్వాత నాకు ఉన్న అవగాహన ఎంతో కొత్త ప్రజలు చూసిన. మన దేశం దాటిన తర్వాత బయట వేరే ఉంటుంది, మన ఇండియాలో వేరే ఉంటుంది, వేరే రాష్ట్రంలో వేరే ఉంటుంది, ఆహార అలవాట్లు వేరే ఉంటాయి, క్రాప్స్ పంటలు విధానం అన్నీ వేరే ఉంటాయని చెప్పేసి ఏంటంటే తెలియకబెట్టినో రానా గ్లోబల్ ఇన్ఫో అయితే పెట్టినా అనమాట. పెట్టిన తర్వాత నేను కరెక్ట్గానే పెట్టినా అని చెప్పేసి తర్వాత రిలీజ్ అవుతుంటాను అనమాట. 5 years క్రితమే నేను ఇట్లా ఆలోచించానని చెప్పేసి. అందుకనే ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు వచ్చే కంటెంట్ ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ గురించి చేద్దామని చెప్పేసి నేను ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లోనే నేను పనిచేస్తున్నాను కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్లో సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీడియో తీయడం అట్లా చేస్తూ, అలాగే ఎంతో కొంత అవేర్నెస్ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది అనమాట. మోటివేషన్ కానీ అవేర్నెస్ వీడియోలు కానీ ఏదైనా ఎక్కువ ఏంటంటే నాకు బిజినెస్ మైండ్ సెట్ అనమాట. ఎక్కువ బిజినెస్ మైండ్ సెట్ ఒక దగ్గర ఉన్న కానీ 4 మైండ్ మొత్తం ఇట్లా వెళ్ళి వస్తుంటుంది. అందుకని అరే మనకున్న నాలెడ్జ్ ఎంతో కొంత షేర్ చేస్తుండాలి. బిజినెస్ అట్లా కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే కొత్త ఎంటర్‌ప్రెన్యూర్లు రావాలి. తర్వాత చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా చాలామందికి షార్క్ ట్యాంక్ ఇండియా అంటే తెలియదు, ఫండింగ్ అంటే తెలియదు, తర్వాత ఐటీ రిటర్న్స్ ఎట్లా వేసుకోవాలని తెలియదు, జిఎస్టీ తెలియదు, పాన్ కార్డు తెలియదు, ఇట్లా ఫారంలు పెట్టుకోవాలి, టర్నోవర్లు చేసుకోవాలి. ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు. నార్త్ సైడ్ చూస్తే 20 ఏళ్ళ పిల్లవాడు, 30 ఏళ్ళ పిల్లవాడు, 20 years 30 years వాళ్ళు కూడా పెద్ద కోట్లలో టర్నోవర్ చేస్తారనమాట. అట్లాంటివి చూసినప్పుడు బాధ అనిపిస్తుంటుంది. అరే మన నుంచి కూడా మనం ఏదైనా కొంచెం ఎవరైనా తీసుకొస్తామని చెప్పేసి అట్లా అని కూడా నేను ఏదో ఒకటి కంటెంట్ ద్వారా అయినా సరే మన ద్వారా ప్రపంచాన్ని ఉద్ధరించాలని కాకుండా కానీ కనీసం ఒక 100 మందినన్నా సరే మనము ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయాలని చెప్పేసి అనే ఒక లక్ష్యంతో అయితే మనం అయితే చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటంటే నా అన్ని వీడియోలలో నాకు రీచ్ వచ్చింది ఏంటంటే ఫర్టిలైజర్ సంబంధించిన దాంట్లో అయితే నాకు మంచి వచ్చింది కాబట్టి దాని రిలేటెడ్గానే, అలాగే బిజినెస్ రిలేటెడ్గా అయితే నేను అయితే ప్రజెంట్ అయితే వీడియోలు అయితే చేస్తున్నాను అనమాట. ఫ్యూచర్లో ఇంకా అనేక విభాగాల్లో అయితే నేను చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే నాకున్న లిమిట్లో నేను ఈ ఫర్టిలైజర్ సంబంధించిన దాని గురించి అయితే నేనైతే చేయడం జరుగుతుంది అనమాట. ఇట్లా
నా ఛానల్ అయితే హాఫ్ మానిటైజేషన్ అయిపోయింది. ఒక 4-5 డేస్ అవుతుందన్నమాట. అయిపోయిన తర్వాత ఇంకొక 1000 1000 అవర్స్ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. 1000 అవర్స్ వస్తే కనుక అది కూడా 1 ఇయర్లో కంప్లీట్ అయితేనే మళ్ళీ మానిటైజేషన్ ఉంటుంది. లేదంటే మళ్ళీ పోతే మళ్ళీ నాకు టచ్ అయినంత వరకు 4000 వాచ్ అవర్ టచ్ అయినంత వరకు అయితే నాకు రెవెన్యూ ఎట్లాంటి అయితే రాదనమాట. అంటే నాకు వేరే బిజినెస్ ఉంది కాబట్టి నాకు ఖాళీ టైంలో అయితే నేను చేయగలుగుతాను. అట్లా ఇది నా జర్నీ. ఇలాగే మీరు కూడా కొత్తగా ఎవరైనా రావాలనుకుంటే మాత్రం పెద్ద బ్రహ్మ విద్యం కాదండి. రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. అంటే నాకంటే అట్లా నడిచింది. నాలాగే అందరూ 6 నెలల్లో 3 నెలల్లో మానిటైజేషన్ చేసుకునే వాళ్ళు కూడా నా కళ్ళ మంది ఎంతోమంది అయితే చూశాను అనమాట. అట్లా ముఖ్యంగా ఏంటంటే నా జర్నీ అయితే ఈ విధంగా అయితే నడిచిపోయిందనమాట. అలాగే మీరు కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్కి రావాలంటే నిస్సందేహంగా అయితే రావచ్చు అనమాట. ఏదైనా సరే మీరు ఓన్ కంటెంట్ ఉండాలా, జెన్యూన్ కంటెంట్ ఉండాలా. మీ కంటెంట్కి ఒక వాల్యూ అయితే ఉండాలన్నమాట. అంతేగాని ఏదో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పేసి ఎవరిదో మ్యూజిక్ తీసుకొచ్చి దీంట్లో పెట్టి, వేరే వాళ్ళ మ్యూజిక్ తీసుకొచ్చి దీంట్లో పెట్టి అట్లా చేయొద్దండి. దయచేసి ఏంటంటే మీకు ఒక యూనిక్నెస్ ఉండాలి. 4 రోజులైనా సరే, 10 రోజులైనా సరే, 1 ఇయర్ అయినా సరే, 10 ఇయర్స్ అయినా సరే, కానీ మీరు ఒక బ్రాండ్ అయిపోవాలి. అంతే తప్పితే కానీ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి ఇలా పెట్టి పైన ఫోటోలు పెట్టి కింద క్లిప్స్ వేసి అట్లా మీరు చేయకండి. మీకు నిజంగా మీకు ఏదైనా దాంట్లో ఉంటే మీరు ఛానల్ పెట్టుకొని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. పెద్ద ఏం లేదు. యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి అనమాట. వాళ్ళకే సొంతం వీళ్ళకే సొంతం అని చెప్పేసి పెద్ద యూట్యూబర్ చిన్న యూట్యూబర్ అనేది ఏం లేదండి. ఇవాళ చిన్న ఎంత పెద్ద యూట్యూబర్ నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే చిన్న స్టార్ట్ చేసినట్టే. తర్వాత మన టైం వచ్చింది వాడు వెళ్ళిపోయాడు. మన టైం వచ్చినా మన కంటెంట్ బట్టి కంటెంటే మనం ముందు తీసుకెళ్తుంది. నువ్వు ఎంతవరకు జెన్యూన్గా ఉన్నావా, నువ్వు ఎంత కరెక్ట్ ఉన్నావు అనే దాన్ని బట్టి మనము చూసుకోవాలి తప్పితే అంతేగాని ఎదుటోడు వాడి అట్లా అయింది మనం ఇట్లయిందని చెప్పేసి అయితే మనం కంపేర్ చేసుకోవద్దు అనమాట. ముఖ్యంగా ఏంటంటే మన విలువలు మనకు కోల్పోకుండా మనం అయితే మనకున్న కంటెంట్ తోటి మనం కంటెంట్ నమ్ముకుంటే ఆటోమేటిక్గా అదే తీసుకెళ్తుంది అని ఒక్కటైతే బలంగా నమ్ముతాను అనమాట నేను ఖచ్చితంగా. అట్లా అనమాట. ఇది నా మానిటైజేషన్ జర్నీ. అంటే మొత్తానికైతే హాఫ్ మానిటైజేషన్ అయింది. 3000 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నాకు తెలిసి 4000 కోసమే అయితే ఆటోమేటిక్గా అవుతానైతే అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఒక్కసారి నా ఛానల్ పూర్తిగా మానిటైజేషన్ అయిన తర్వాత మంచి కంటెంట్ తీసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మీరు కూడా నా ఛానల్ని లాస్ట్ వరకు చూసినందుకు ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నా నా సబ్స్క్రైబర్లకు కానీ వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోల కోసం అయితే నేను తీసుకొస్తూ ఉంటాను. మీకు కనుక ఏదైనా టాపిక్ మీద కానీ ఏదైనా బిజినెస్ రిలేటెడ్గా కానీ లేకపోతే మనలాంటి వచ్చే కొత్త క్రియేటర్లకు కానీ ఏమైనా ఇంకా ఇప్పుడే కొత్త యూట్యూబ్ పెడదాం అనుకున్న వాళ్ళకి కానీ నా సైడ్ నుంచి అయితే మీకు ఎప్పుడు సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.